విగిల్స్వర్త్ అని ఒక దైవజనుడు అంటాడు, దేనికైనా నేను అర్హుణ్ణి అని అయితే, దేవుని వలన ఏదైనా పొందటానికి నేను అర్హుణ్ణి అంటే, ఏదైనా దేవుని వలన పొందటానికి ఎందుకు అర్హుణ్ణయ్యా అంటే నరక శిక్ష పొందటానికి తప్ప మరి ఎందుకు నేను అర్హుణ్ణి కాదు అన్నాడు విగిల్స్వర్త్ అనే ఒక దైవజనుడు. దేవుని వలన నేను ఏదైనా పొందే అర్హత నాకు ఉంది అని అంటే నరక శిక్ష పొందే అర్హత తప్ప నాకేమీ లేదన్నాడు విగిల్స్వర్త్ అనే ఒక దైవజనుడు. దైవజనుడా, నువ్వు చెప్పగలవా? నిన్నే అడుగుతున్నా సూటిగా, నువ్వు చెప్పగలవా? నువ్వు దేనికి అర్హుడివి? నీవు దేవునికి అర్హుడివి. దైవ జనాంగమా, నీవు దేనికి అర్హుడివి? ఒక నిమిషం ఆలోచించు. ఇక్కడ నుండి ఇక్కడ సిలువ వేసుకున్నంత మాత్రాన, బిషపులు తండ్రులు డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన, సిలువ ధరించినంత మాత్రాన శాపం రాదా? నువ్వు ముడ్ల తుప్పలు గచ్చపొదలు ఫలిస్తుంటే, యేసుక్రీస్తు రక్తము చేత కడుగుబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆయన రక్త ప్రోక్షణ చేత విమోచింపబడిన నీవు పరలోక తండ్రి వేస్తున్న విత్తనమునకు అనుకూలమైన ఫలం ఇవ్వకపోతే, నువ్వు ముడ్ల తుప్పలు గచ్చపొదలు ఫలించినా కూడా శాపం రాదా? నువ్వు సొంత బైబిల్ ఏమైనా రాసుకుంటున్నావా? నీకు అధిక జ్ఞానం ఎక్కువైంది, జాగ్రత్త. అనుకూలమైన పైరు ఇవ్వని ఏ భూమైనా కూడా అది శాపము పొందదగినది. బహుశా ఒక క్లారిటీ నీకు వచ్చిందనుకున్నా నేను. హలో, బహుశా ఒక క్లారిటీ నీకు వచ్చిందనుకుంటున్నా. ఇంకా నటించొద్దు పరిశుద్ధునిలాగా. బహుశా ఒక క్లారిటీ నీకు వచ్చిందనుకుంటున్నా నేను. నువ్వెందుకు అర్హుడివయ్యా? నీవెందుకు అర్హుడివి? ఊరుల సంగతి పక్కన పెట్టబోయ్, నీ సంగతి చెప్పు. శాపము పొందదగినదగను. లేఖన ప్రకారం చూస్తే మనలో ఎవ్వరం కూడా తండ్రికి అనుకూలమైన పైరులు ఇచ్చిన వారం కాము. సత్తువ గల భూమిలో ఓ ఎత్తైన కొండ మీద, సత్తువ గల భూమిలో రాళ్లను బాగా త్రవ్వి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తెచ్చి తండ్రి నాటాడట. నాటినవేంటి? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. రాళ్ళు త్రవ్వాడు, బాగుగా త్రవ్వాడు, రాళ్ళు ఏరాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తెచ్చి నాటాడు. ఫలించవలెనని తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఈలోపు ఫలింపు వచ్చింది. ద్రాక్ష పండ్లు కాయునని ఆయన ఎదురు చూడగా అది 6 ద్రాక్షలు కాసింది. ఆ వ్యవసాయకుడు అంటాడు, మరి నాకు న్యాయం చేయండి రా. అయ్యా, ఆయన అంటున్న మాట అండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, మీరే నాకు న్యాయం చేయండి. సత్తువు గల భూమిలో రాళ్లను బాగా త్రవ్వి సాగు చేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తెచ్చి నాటి నేనే స్వయంగా వ్యవసాయం చేశాను, ఎరువు వేశాను. అన్నీ చేశాను.
ద్రాక్షవల్లి తోటకు నేను చేసిన దానికన్నా ఇంకా మరి ఏమి నేను చేయగలను? మీరు చెప్పండి, ఇంకేం చేయగలను? సత్తువ గల భూమి ఎన్నుకున్నాను, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాను, ఎరువు వేశాను, నేనే వ్యవసాయం చేశాను. నేను చేసిన దానికన్నా మరి ఎక్కువ ఇంకేం చేయాలి? మీరు నాకు చెప్పండి. ప్రజలతో అడుగుతున్నాడు తండ్రి. అదుగో ఆ మనుషుడు ఉన్నాడే, అదుగో ఆ మనుషుడు, అదుగో ఆ మనుషుడు ఉన్నాడే, అదుగో ఆ మనుషుడు, అదుగో ఆ మనుషుడు ఉన్నాడే, అతనికి నేను చేసిన దానికన్నా ఇంకెక్కువ నేనేం చేస్తే ఆయన నాకు అనుకూలమైన ఫలం ఇస్తాడు? మీరు చెప్పండి. ఈ సాల్మన్ గడికి నేను చేసిన దానికన్నా ఇంకెక్కువ ఎప్పుడు ఏమని చేస్తాడు? ఇంకా ఎక్కువ ఏం చేస్తే నాకు అనుకూలమైన ఫలం ఇస్తాడు? మీరు చెప్పండి, నాకు న్యాయం చేయండి. అదిగో మనుషుడు ఉందే, ఆ మనుషుడు, ఆమె జీవితంలో నేను చేసే అద్భుతం కంటే ఇంకా నేను ఎక్కువేం చేయాలి? ఇంకేం చేయాలి? ఇంకేం చేస్తే నాకు అనుకూలమైన ఫలం ఇస్తుంది? నాకు న్యాయం చేయండి. నేను ద్రాక్ష పండ్లు కాయాలని ఎదురు చూస్తుంటే అది కారు ద్రాక్షలు కాసిన ఆ ద్రాక్ష తోటను దేవుడు ఉంచుకున్నాడా? ఉంచుకోలేదు. దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేయమన్నాడు. దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేయమన్నాడు. అడవి పందులు వచ్చి పెళ్ళగించేటట్లు చేశాడు. ఏర్లతో సైతము అడవి పందులు వచ్చి పెళ్ళగించేటట్లు చేశాడు. అడవి పందులు వచ్చి పెళ్ళగించేస్తుంటే ఈ ద్రాక్ష వల్ల అంటుందంట, మరొక్కసారి నన్ను దృష్టించు అని ప్రార్థిస్తుందట. దేవుడు ఊరుకోలేదు, కంచి తీసివేశాడు. అడవి పంది వచ్చి పెళ్ళగించేటట్టు చేశాడు. చరిత్రలో లేకుండా చేశాడు. ఒక మాట అడుగుతున్న బిడ్డ, ఏమనుకోకు. రేపు ఉంటామో లేదో ఎవడు తెలుసు. నీకు దేవుడు చేసిన దానికంటే ఇంకెక్కువ ఏం చేయాలి చెప్పు? ఒక మాట చెప్పు నాకు. నీకు దేవుడు చేసిన మేళ్ళ కన్నా ఇంకెక్కువ ఏం చేయాలి చెప్పు? నీకు ఇప్పుడు వరకు ఆయన చేసిన దానికన్నా ఇంకెక్కువ ఏం చేస్తే నువ్వు ఆయనకు అనుకూలమైన పైరేస్తావు? చెప్పు నాన్న, చెప్పు. నీ తరపున నేను తండ్రితో మాట్లాడతా. అరే నీతే ఇప్పుడు వరకు యేసయ్య నీకు చేసిన దానికన్నా ఇంకెక్కువ ఏం చేస్తే ఆయనకు అనుకూలమైన పైరేస్తావు? చెప్పు, నీకు చెప్పు. వ్యవసాయం చేస్తున్న వానికి అనుకూలమైన పైరు ఇవ్వని ఏ భూమైనా శిస్ అనొద్దు. క్లియర్గా చెప్పండి. పనికి మానిదని ఎంచబడి విసర్జింపబడి శాపం పొందదగినదగను. ఈ మాటలను ఎందుకు చెప్పానంటే, మనకున్న అర్హత ఏంటే నేను చెప్తున్నా. మనకున్న అర్హత ఏంటి? మనకంటూ అర్హత ఏదైనా ఉందంటే శాపము పొందే అర్హత తప్ప దీవెన పొందే అర్హత మనకి లేదు. ఏ నీతి క్రియలు ఉన్నాయి మనలో చెప్పు? తండ్రికి అనుకూలమైన పైరెప్పుడు ఇచ్చావా? తండ్రికి అనుకూలమైన పైరిస్తే ఆశీర్వదించబడతా. యాకోబు వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడు, ఒక్క దీవెన కూడా లేదా అని. నిన్ను దీవించడానికి నా దగ్గర దీవెన లేదన్న, శాపమే మిగిలింది అన్నాడు. మన దగ్గర కూడా ఏమీ లేదు. పిల్లలారా, పరలోక తండ్రి వలన మనం ఏదైనా పొందుకుంటానికి అర్హులము అని అంటే ఒకటే, శాపము పొందటానికి తప్ప మరి దేనికి అర్హత మనకి లేదు. లేదు. విగిల్స్వర్త్ అనే దైవజనుడు అన్నట్లుగా, దేవుని వలన ఏదైనా పొందటానికి నేను అర్హుడినంటే
నరక శిక్ష పొందటానికి తప్ప మరి దేనికి నేను అర్హుణ్ణి కాను అన్నాడు. ఇంకా నీకేం చేస్తే దేవునికి అనుకూలమైన పైరిస్తావు? ఇంకేం చేయాలి చెప్పు? చచ్చిపోయాడుగా నీ కొరకు, సిలువపై పడ్డాడుగా, రక్తం కార్చాడుగా, ప్రాణం పెట్టాడుగా. ఇంకేం చేస్తే దేవునికి అనుకూలమైన పైరిస్తావు? కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడి 10, 15, 20, 30 సంవత్సరాలు అయినా కూడా ఏ ఒక్కరోజు దేవునికి అనుకూలమైన ఫలమిచ్చిన వారం కాము. మనకు మీద సాగు చేస్తున్న, వ్యవసాయం చేస్తున్న తండ్రికి అనుకూలమైన ఫలమిచ్చిన వారం కాదు. కాబట్టి మన అర్హత ఏదైనా ఉంది అని అంటే శాపము పొందటానికే అర్హత ఉంది. అవును అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి.